రెడ్మీ నోట్ 5 ప్రో ఫోన్లలో సాఫ్ట్వేర్ సమస్యలు. చైనాకు చెందిన మొబైల్ తయారీదారు షియోమి ఈ మధ్య తన నూతన స్మార్ట్ ఫోన్లు రెడ్మీ నోట్ 5 ప్రోలను లాంచ్ చేసిన విషయం విదితమే. ఈ ఫోన్లను కొన్ని లక్షల సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేశారు. అయితే వీటిల్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ సమస్యలు బాగా వస్తున్నాయని తెలిసిందే. మొన్న మధ్య హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు వీటిల్లో తక్కువ సౌండ్ వినిపిస్తుందని ఫిర్యాదులు వెలువెత్తగా షియోమి స్పందించి అందుకు సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుంది. అయితే ప్రస్తుతం మరిన్ని సమస్యలు ఈ ఫోన్లలో ఉత్పన్నమవుతున్నాయి. రెడ్మీ నోట్ 5 ప్రో ఫోన్లలో మోడర్న్ కాంబాట్ 5, VR3, స్నిప్పర్డ్ ఫ్యూరీ వంటి గేమ్స్ ను ఆడుతున్నప్పుడు ఫోన్ కు గేమ్ ప్యాడ్ ను కనెక్ట్ చేయకపోయినా గేమ్ ప్యాడ్ కనెక్ట్ చేసినట్టు ఫోన్లో వస్తుందని, దీంతో ఫోన్లో ఉండే కంట్రోల్స్ డిజేబుల్ అవుతున్నాయని, ఫలితంగా స్క్రీన్ పై గేమ్ ప్యాడ్ కంట్రోల్స్ ను ప్రెస్ చేయాలని మెసేజ్ కనిపిస్తుందని యూజర్లు వాపోతున్నారు. దీంతో గేమ్లను ఆడలేకపోతున్నామని వారు అంటున్నారు. అలాగే మరికొందరు యూజర్ల ఫోన్లలో జైరోస్కోప్ సెన్సార్ పనిచేయడం లేదని, ముందు కెమెరాతో ఫోటోలు తీస్తే బ్లాక్ ఫోటో వస్తుందని అంటున్నారు. అలాగే కొందరికి చెందిన రెడ్మీ నోట్ 5 ప్రో ఫోన్లు వాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా స్క్రీన్ లాక్ అవుతున్నాయని చెబుతున్నారు. దీనిపై యూజర్లు ఇప్పటికే ఎంఐ కమ్యూనిటీ ఫోరంలో ఫిర్యాదులను పోస్ట్ చేయగా అందుకు షియోమి ఇంకా స్పందించలేదు. కాగా ఈ రెండు ఫోన్లు ఫ్లిప్కార్ట్, ఎంఐ ఆన్లైన్ స్టోర్లలో యూజర్లకు ప్రత్యేకంగా లభిస్తుండగా వీటికి గాను ఎల్లుండి మధ్యాహ్నం మరో ఫ్లాష్ సేల్ ను నిర్వహించనున్నారు. అయితే ఈ ఫోన్లను వాడుతున్న వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను షియోమి పరిష్కరిస్తుందా లేదా అనేది వేచి చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.